ఈరోజు ఎర్లీ మార్నింగ్ బేగా లేచి సింహాచలం దర్శనానికైతే బయలుదేరిపోయాము. ఈ ఎండాకాలంలో ఎండలు రాకముందే దర్శనం ముగించుకొని వచ్చేద్దామని చెప్పేసి ఎర్లీగానే బయలుదేరిపోయాము. పిల్లలు ఇంకా ఆకలి అంటున్నారని ఓ చోట ఆపి టిఫిన్స్ అయితే పెట్టించేసాం. మా చిన్నోడైతే గుండు కొట్టించుకుంటాను వచ్చు అంటూ తెగ గెంతేశాడు. అదే కాస్త పెద్ద అయ్యాక గుండు కొట్టించుకోరా అంటే అప్పుడు వాడికి స్టైల్ వచ్చేస్తుంది కదా, అస్సలు మన మాట వినడు. ఇక పైకి వెళ్ళాక ఆ రద్దీ చూసి లేట్ చేయొద్దు అని చెప్పి టికెట్స్ తీసుకొని పిల్లలిద్దరికీ గుండ్లు అయితే కొట్టించేసాం. చిన్నోడికైతే మొక్కుకున్నాం, పెద్దోడికైతే వాడితో పాటు కలిపి చేయించేసాం. ఇక గుండ్లు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకొని రిటర్న్ అయిపోయాం. మనం కొండ మీద నుంచి దిగుతున్నప్పుడు ఆ పైన తోటల్లో పండే పళ్ళు తీసుకొచ్చి పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు చూసారా, ఫ్రెష్గా ఉంటాయి. వాళ్ళు చెప్పే రేట్లు కూడా రీజన్గానే ఉంటాయి. అందుకని అక్కడికి వెళ్ళిన ప్రతిసారి పళ్ళు ఏవైనా కొనుక్కుంటూ ఉంటాను. నా పనిలో నేను ఉంటే మా ఆయన మా పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు చూడండి.